నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ పిటి చౌదరి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మీకు మీ దర్శకులందరికీ నమస్కారం. సార్, ఇవాళ జరిగిన పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై జరిగిన వైమానిక దాడులు, భారత్ జరిపిన వైమానిక దాడులు దాదాపుగా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారంటూ కూడా మనకు వార్తలు వస్తున్న పరిస్థితి. ఈ అటాక్ని ఎట్లా చూడొచ్చు? హిందూ ముస్లిం మధ్య అటాక్ అని చూడొచ్చా, లేకపోతే భారత్ పాకిస్తాన్ మధ్య అటాక్ అని చూడొచ్చా, లేకపోతే భారత్ వర్సెస్ ఉగ్రవాదుల మీద అటాక్ అని చూడొచ్చా? అంటే ఏం చెప్తారు సార్? బేసికలీ అండి, మనకి హిందూ ముస్లిం ప్రాబ్లం లేదండి. అది పొలిటీషియన్స్ అను ఈ జిహాదిస్టు ట్రై చేసి బిల్డప్ చేయడానికి చేస్తున్నారు. ఇండియాలో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు, జనరేషన్స్తో ఉన్నారు. ఇండియా ఫస్ట్ అని అనుకుంటారు, మన ఆర్మీలో కూడా ఉన్నారు. సో వాళ్ళతో మనకేం ప్రాబ్లం లేదండి. కానీ వాళ్ళు కొంచెం క్వైట్గా కూర్చుంటున్నారు. ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పుడు వీళ్ళు మా వాళ్ళు కాదు అని మేము వాళ్ళతో ఒప్పుకోము అని కొంచెం నిలబడి చెప్పాలి. అదే రిక్వెస్ట్ చేస్తారా. అదర్వైజ్ వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. పాకిస్తాన్తో ప్రాబ్లం ఎందుకు ఉంది? మన మీద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉంది. అదర్వైజ్ మంచి నేబర్గా ఉంటే మాకు ప్రాబ్లం ఉండేది కాదు. దిస్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ టెర్రరిస్ట్. ద టెర్రరిస్ట్ ఆర్ సపోర్టెడ్ బై వాట్? ఐఎస్ఐ, పాకిస్తాన్ మిలిటరీ, పాకిస్తాన్ గవర్నమెంట్. అంటే పాకిస్తాన్ సపోర్ట్ చేసి టెర్రరిస్ట్ని యూజ్ చేసి అగెన్స్ట్ ఇండియా అంటే దెన్ న్యాచురలీ యువర్ అవర్ అడ్వర్సరీ. మనం మీ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు వాళ్ళు యాక్షన్ చేసేవారు, వెళ్ళిపోయేవారు. ప్రపంచం అంతా రెస్ట్రైంట్ అంటా కూర్చుంది, మీరేం యాక్షన్ చేయొద్దు దాని మీద అని. అండ్ ఈ మోడీ గవర్నమెంట్ వచ్చేదాకా రెస్ట్రైంటే చేస్తూ ఉన్నాం. అది బేసికలీ రాంగ్ థియరీ అండి, రాంగ్ ప్రాక్టీస్ అండి. మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా యాక్షన్ వస్తే ఊరి అయింది, సర్జికల్ స్ట్రైక్. బాలకోట్ అయింది, సర్జికల్ స్ట్రైక్, 1 స్ట్రైక్. ఊరిలో 2-3 టెర్రరిస్ట్ క్యాంప్ దగ్గర కొట్టాం. ఇక్కడ 1 మేజర్ టెర్రరిస్ట్ క్యాంప్ దగ్గర కొట్టాం. కానీ దాని తర్వాత కూడా వాళ్ళు నేర్చుకోలేదు కదండి. మన ఇండియాలో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. దాదాపు 10 లక్షల పాకిస్తానీస్ ఇండియాలో ఆధార్ కార్డులు అవన్నీ మేనేజ్ చేసుకుని ఎలక్షన్ రోల్స్లో కూడా వచ్చి ఓట్ చేస్తున్నారు. నెలకి ఇప్పుడు బయటపడుతున్నారు. అవును. సో ఈ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు అంటే, ఇక్కడ లోకల్ సపోర్ట్ కొంచెం ఉండాలి. మన ఇండియన్ ముస్లిమ్స్లో ఒక అబౌట్ 10%, మహా అయితే 10% వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు సర్వైవ్ హియర్. ఇక్కడే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి జాబ్స్ తీసుకుంటారు. సిఆర్పిఎఫ్లో జేఎన్కేలో ఒక అతను జాబ్ తీసుకుంటే పాకిస్తానీ పాస్పోర్ట్తో పట్టుకున్నారండి. ఇన్ని సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి ఉన్నారండి. ఎట్లున్నాడు? లోకల్ సపోర్ట్ ఉండాలి. ఆ లోకల్ సపోర్ట్ చేసేవాళ్ళు అగెన్స్ట్ ఇండియా దే ట్రేటర్స్ అండి. వాళ్ళని పట్టుకోవాలి. వీళ్ళు దేశద్రోహీలు, వాళ్ళు జిహాదీకి సపోర్ట్ ఇస్తున్నారంటే దేశద్రోహీలు. సో అట్లా మన వాళ్ళు కూడా పబ్లిక్ ఉంది, వాళ్ళకి జోషు కోపం ఉంది ఈ స్పెషలీ పెహల్గాం అయిన తర్వాత. ఎందుకంటే పెహల్గాంలో ఒట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీలా చేయలా, క్లియర్గా హిందూ అని ఐడెంటిఫై చేసి షూట్ చేశారు. తర్వాత గోటెల్ మోడీ అంటాడు మన టెర్రరిస్ట్. అదేంటి? హిందూ ముస్లింకి ఒక రిఫ్ట్ తయారు చేసి ఇండియాలో సివిల్ అన్రెస్ట్ తీసుకోవాలని. అది మనం దాన్ని గుర్తించాలి. ఇవాళ ట్రిక్ అది, దాంట్లో మనం పడకూడదు, ట్రాప్ అది. 90% ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఆర్ ఇండియన్స్. ఆ 10% అఫీషియల్లీ ఇండియన్సే, కానీ దాంట్లో కొంతమంది పాకిస్తానీలు, కొంతమంది ఆ జిహాదీ యాటిట్యూడ్ వచ్చేసేసి టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే ప్రతిసారి యాక్షన్ చేసేటప్పుడు అల్లాహు అక్బర్ అంటాడు, లేకపోతే ఈయన క్లియర్గా కల్మా చదవకపోతే చంపేస్తారు అట్లా, లేకపోతే ప్యాంట్లు తీసేసేసి చూపెట్టు అని చెప్పి. ఇట్లాంటి వాళ్ళకి ట్రబుల్ క్రియేట్ చేయడానికి ఇంటెన్షన్. ట్రబుల్ క్రియేట్ అయితే ఇండియా విల్ నాట్ బీ ఎ గ్రోయింగ్ స్టేట్. ట్రబుల్ ఉంటే, సివిల్ వార్ ఉంటే సరిగ్గా పెరగలేదు కదా, గ్రోత్ ఉండదు, బిజినెస్ ఉండదు, అందరికీ సుఖం ఉండదు. అందుకని దే ఆర్ ట్రైంగ్ ఫర్ దట్. అది కూడా పాకిస్తాన్కి ఇప్పుడు ప్రస్తుతం చైనా సపోర్ట్ ఇస్తుంది. ఎందుకు? చైనా ట్రబుల్లో ఉంది. అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళందరూ చాలా వరకు ఇండియాకి వస్తారంటున్నారు. ఇండియాకి వస్తే మనకి ప్రాబ్లం అవుద్ది, ఇండియాని అంత పెదగనీయకూడదు అని చెప్పి చైనాకి యాటిట్యూడ్ ఉంది. మాట్లాడేటప్పుడు మనతో అయితే మంచిగానే మాట్లాడతారు, కానీ బ్యాక్గ్రౌండ్ యాటిట్యూడ్ ఇది ఉంది. అందుకని మొన్న ఒక 10 లారీలు ట్రక్స్ వెపన్స్ తీసుకుని పాకిస్తాన్కి పంపించడానికి ట్రై చేశారు. పంపించారు.
సిపెక్ ఉంది కదా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని, ఆ రోడ్డు మీద వచ్చారు. సముద్రంలో రాలేరు, కరాచీ పోర్ట్ ఇస్ బ్లాక్డ్, ఎయిర్లో తీసుకురాలేరు. రోడ్లో రావాలంటే అదే కారిడార్ వచ్చింది. ప్రతిమా సైడ్ నుంచి రాలేరు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎగేస్తాం, బలూచ్ ఎగేస్తాం. అందుకని చెప్పి ఆ హ్యాండ్ ఓవర్ చేశారు పాకిస్తానీస్కి. ఇదిగో మీరు తీసుకొచ్చావు, ఇదిగో మీ ట్రక్స్, మీ వెపన్స్ అని హ్యాండ్ ఓవర్ చేసి కొంచెం టైప్ తర్వాత బలూచీస్ వచ్చేసి ఎగరగొట్టారు ఆ ట్రక్స్ని, అందరినీ చంపేశారు. అక్కడ ఇద్దరు చైనీస్ ఉన్నారంట, వాళ్ళు చచ్చిపోయారా, వాళ్ళ ప్రిజనర్ తీసుకున్నారా తెలీదు. చైనా అడుగుతా ఉంది, మా ప్రిజనర్స్ మాకు తిరిగి ఏంటి అని. అంటే చైనా హ్యాండ్ ఉంది అని మనకు తెలిసిపోతుంది. కానీ చైనా కూడా ఏం చేస్తుంది, బై ఎయిర్ రాలేదు. బై ఎయిర్ రావాలంటే ఇండియాని క్రాస్ చేయాలి, మనం క్రాస్ చేయలేం కదా. సో బై రోడ్ అంటే ఇది ఒకటే రోడ్డు, అది కూడా బలూచిస్తాన్లో ఆపుతున్నారు. మీరు ఎట్లా వస్తారు పాకిస్తాన్కి? ఇప్పుడు బయట నుంచి సపోర్ట్ లేదు, రాలేదు. సో బై నార్మల్ ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లో ఏదో కొంచెం పార్సల్స్ లాగా కొంచెం తీసుకురావచ్చు, కానీ వెపన్స్ తీసుకురాలేరు కదండి. పాకిస్తాన్ ఒక 8 నెలల క్రితం యూక్రెయిన్లో ట్రబుల్ ఉన్నప్పుడు బైడెన్ గారు అప్పుడు ప్రెసిడెంట్గా ఉండి పాకిస్తాన్ మీద ప్రెషర్ పెట్టి కొన్ని వెపన్స్, అమ్యునిషను యూక్రెయిన్కి పంపించు అని చెప్పారు. పాకిస్తాన్ చాలా పంపించింది. ఏళ్ల దగ్గరే లేనప్పుడు మీరు ఉన్నదే కొంచెం కూడా అక్కడ పంపించేస్తే అసలు తక్కువైపోయింది కదా ఇక్కడ. ఇప్పుడు WWR అంటే వార్ వేస్టేజ్ రేషియో అని ఉంటుంది, ఎన్ని రోజుల్లో మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఎన్ని రోజులు లాస్ట్ అవుతాయి అని. మామూలుగా 30 రోజులకు పెట్టుకుంటాం, సెకండ్ లైన్ ఉంటుంది, అది ఇంకొక 15-20 డేస్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర అది కూడా లేదు కదా, 8-10 డేస్ అనుకుంటున్నాం. 8-10 డేస్ వార్ ఫైట్ చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు? మీ దగ్గర ఫ్యూల్ సరిగ్గా లేదు, అమ్యునిషన్ సరిగ్గా లేదు, రాకెట్స్, మిజైల్స్ సరిగ్గా లేవు, న్యూక్లియర్ బాంబ్ అంటారు, దాని కండిషన్ ఏముందో దేవుడు ఎరుగు. సో ఊరినే మాట్లాడటం ఈజీ, ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దాట్, వీ విల్ డూ దిస్. మీరు నీళ్ళు ఆపారంటే రక్త నదులు వస్తాయని, అది ఇదంతా మాట అండి. పాకిస్తాన్ ఈజ్ అ టెర్రర్ స్టేట్. ఎందుకు మనం డిక్లేర్ చేయటం లేదు అంటే దానికి ఏదో జియో పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, అందుకని మన గవర్నమెంట్ దాన్ని టెర్రర్ స్టేట్గా డిక్లేర్ చేయట్లేదు. బట్ ఈ FATF టాస్క్ ఫోర్స్ ఉంది కదండి, ఫైనాన్షియల్ అసిస్టెంట్ టాస్క్ ఫోర్స్, వాళ్ళని చెప్తున్నాం మీరు దాన్ని గ్రే లిస్ట్లో పెట్టారు, మళ్ళీ గ్రే లిస్ట్ నుంచి బ్లాక్ లిస్ట్లో పెట్టండి. ఇట్ ఈస్ అ టెర్రర్ స్టేట్. డబ్బులు ఇవ్వద్దు దానికి, ఎక్కడి నుంచి అయినా పాకిస్తాన్కి డబ్బులు రాకూడదు. రీసెంట్లీ కొంచెం అమెరికా నుంచి వచ్చినాయి, కొంచెం ఇంకెక్కడి నుంచో వచ్చినాయి, సమ్ ఫ్యూ $1 million. బతకటానికి లేదండి. అదే వాళ్ళ ఫారెన్ రిజర్వ్స్ చూసుకుంటే ఐ థింక్ సమ్వేర్ అబౌట్ $10 million. ఒక వారం 2 వారాలు నార్మల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఉంటే 2 వారాల్లో అయిపోద్ది. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరగటం లేదు కాబట్టి అది అట్లా కొంచెం పడుంది. కానీ దట్ ఈస్ నాట్ మచ్. వాళ్ళకి ఆహారం సరిగ్గా లేదు. వాళ్ళ దగ్గర ఉండే ఆఫ్ఘనీస్, కొన్ని లక్షల ఆఫ్ఘనీస్ బయటకు తోలేశారు. 20 సంవత్సరాల నుంచి రెఫ్యూజీస్గా ఉన్న 1980s, 90s నుంచి వాళ్ళని బయటికి తోలేసేసి ఆఫ్ఘాన్లో ఉన్న కొంచెం గుడ్ ఫీలింగ్ కూడా పోయింది. దే ఆర్ ఆల్సో అగేన్స్ట్ పాకిస్తాన్. తాలిబే తారిక్ పీపుల్, పష్తూన్స్, వాళ్ళు అక్కడ ఫైట్ చేస్తున్నారు పష్తూన్ ల్యాండ్ అని. ఐ థింక్ డే బిఫోర్ యెస్టర్డే అనుకుంటా, వీఆర్ ఫ్రీ కంట్రీ, దిస్ ఇస్ అవర్ ఫ్లాగ్ అని డిక్లేర్ చేసి యూఎన్ఏ పోయారు, రికగ్నైజ్ అవర్ కంట్రీ అని. అంటే వాళ్ళు మీ వెస్టర్న్ బోర్డర్ నో లాంగర్ ఆఫ్ఘనిస్తాన్, ఇట్ ఇస్ పష్తూనిస్తాన్. సగం పాకిస్తాన్లో ఉంది, సగం ఆఫ్ఘనిస్తాన్లో జాయిన్ అయిపోయింది. బలూచిస్తాన్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, మీకు చాయిస్ లేదు. కొన్ని రోజుల్లో బలూచిస్తాన్ విల్ ఆల్సో డిక్లేర్ వీఆర్ అ ఫ్రీ కంట్రీ, వీ గాట్ దిస్. ఏదైనా మీ కంట్రీలో ఎవరైనా అట్లా సిసీడ్ చేయాలనుకుంటారు అనుకోండి, మీ ఆర్మీ పోయేసేసి వాళ్ళని దారికి తీసుకురావచ్చు. పాకిస్తాన్ ఆర్మీ అట్లా చేసే పొజిషన్లో లేదు. అందుకనే బోత్ దీస్ కంట్రీస్ ఆర్ గోయింగ్ టు బి ఇండిపెండెంట్. సో పాకిస్తాన్ సగం సైజ్ కన్నా తక్కువైపోద్ది, మేబీ 1/3 సైజ్. దాంట్లో బేసికలీ ఇట్ ఓన్లీ బి పంజాబ్, పాకిస్తాన్ అండ్ సింధ్, కరాచీ, సింధ్ దగ్గర. అక్కడ యూనియన్ ట్రబుల్స్, సివిల్ అన్రెస్ట్ వచ్చేసి పోర్ట్ బ్లాక్ అయిపోయింది, అక్కడి నుంచి ఏమి రావట్లేదు. వాళ్ళు ఇంకా డిసైడ్ చేయలేదు పాకిస్తాన్తో ఉండాలా లేకపోతే ఇండిపెండెంట్ డిక్లేర్ చేసుకోవాలని. వాళ్ళు జరుగుతూ ఉంది, సివిల్ అన్రెస్ట్ జరుగుతుంది. వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, అది కూడా పోయింది అనుకోండి, ఇంకేం మిగిలింది పాకిస్తాన్? పంజాబ్ ఇస్ బేసికలీ అగ్రికల్చర్. మీరు నీళ్లు బ్లాక్ చేశారు, ఏం చేస్తారండి? వాళ్ళ ఆర్మీ ఏంటండి, మన ఆర్మీని చూసుకుని వాళ్ళ ఆర్మీ అని లెక్కేయద్దు. వాళ్ళ ఆర్మీ బిజినెస్లో ఉంది, రిటైర్ అందరినీ బిజినెస్లో పెట్టి బ్యాంకింగు, ట్రేడింగు, షాప్స్, గార్మెంట్స్, సిమెంటు, స్టీలు, ఈ బిజినెస్లో ఉన్నాయి.
ఆర్మీ బిజినెస్ చేయాలా, ఫౌజీ ఫౌండేషన్ అని పెట్టి చేస్తారు, ఆర్మీ సపోర్ట్ చేస్తుంది దాన్ని, కాంట్రాక్ట్స్ ఇస్తే వాళ్ళకి ఇస్తారు. మీరు ఆర్మీ బిజినెస్లో ఉండాలా లేకపోతే సపోర్ట్ ద కంట్రీలో ఉండాలా? లాస్ట్ మంత్ పాకిస్తాన్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసింది ఆర్మీ, మాకు 1,00,000 ఎకరాలు పంజాబ్లో ఇవ్వండి, మేము ఫార్మింగ్ చేస్తాము అని. ఆర్మీ బిజినెస్ ఆ ఫార్మింగ్ చేయటం, అది ఫార్మర్స్ బిజినెస్. ఆర్మీ సపోర్ట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ మెయిన్ జాబ్ మర్చిపోయి ఇట్లాంటివన్నీ చేసుకుని డబ్బులు సంపాదించడానికి చూస్తున్నారు. అట్లాంటి ఆర్మీ మన ఆర్మీతో కంపేర్ చేయలేవండి. ఇంకో క్వశ్చన్ అడుగుతారు, పాకిస్తానీ మాజీ జనరల్స్ ఎక్కడున్నారండి? ఎవరున్నారండి పాకిస్తాన్లో? అందరూ లండన్లోనూ, దుబాయ్లోనూ, అమెరికాలోనూ, కెనడాలోనూ, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళ కంట్రీలో ఎందుకు ఉండరు? మన జనరల్స్ ఎక్కడ ఉన్నారండి? అందరు ఇక్కడే ఉన్నారు కదా, పూనా, బెంగళూరు, మెడ్రాస్, ఢిల్లీ. తేడా కనపడుతుంది కదా. సో వాళ్ళ ఆర్మీకి మన ఆర్మీకి కంపేర్ చేసే సవాల్ లేదండి, ప్రశ్నే లేదు. తర్వాత ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది, ఇండియాలో అన్రెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది ఇండియాని డిఫీట్ చేస్తామని కాదు, డిఫీట్ చేయలేరు ఇట్లా. ఓవర్ ఆఫ్ 1,000 cuts ఫెయిల్డ్. అందుకని ఇప్పుడు ఇట్లా మనలోనే అన్రెస్ట్ పెట్టి ట్రబుల్ క్రియేట్ చేస్తే ఇండియన్స్ విల్ ఫైట్ అమంగ్స్ట్ దెమ్సెల్వ్స్. ఇండియా విల్ నాట్ బి అ స్టేబుల్ ప్లేస్, ఇన్వెస్ట్మెంట్ రాదు, ఇండస్ట్రీ రాదు అని ప్రోగ్రెస్ చేయకుండా ఉండటానికి ట్రై చేస్తున్నారు. ఇది పాకిస్తానే కాదు, పాకిస్తాన్ బ్యాక్ ఎన్ని సంవత్సరాల నుంచి డీప్ స్టేట్ ఉంది. ఆ క్లింటన్ ఫౌండేషను, బరాక్ ఒబామా ఫౌండేషన్స్, జార్జ్ సోరోస్ ఫౌండేషన్స్, ఇవన్నీ పాకిస్తాన్కి హెల్ప్ చేస్తా వాళ్ళ ద్వారా డైరెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వస్తున్నారు. మొన్న బంగ్లాదేశ్లో ట్రబుల్ వచ్చినప్పుడు పాకిస్తాన్ పోయి మేము ఉంటాం మీతో అంటారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ఐ విల్ పాకిస్తాన్ అంటాడు. బోత్ ఆర్ క్రచెస్ మీద ఉన్నారు, వాళ్ళకి ఏం సపోర్ట్ చేసుకుంటారో దేవుడు ఎరుగు. బట్ మనం మన కంట్రీ సేఫ్గా పెట్టుకోవాలండి. సివిల్ అన్రెస్ట్ ఇక్కడ రానియకూడదు. కానీ ఉన్నారు ఇక్కడ, ఏది స్లీపర్ సెల్స్ ఉన్నాయి, సపోర్ట్ సాఫ్ట్వేర్ ఉంది, మనుషులు అక్కడిక్కడ వచ్చారు. దాదాపు 1,00,000 పైన పాకిస్తానీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుని 20 సంవత్సరాల నుంచి పిల్లలు కానీ జాబులు చేసుకుంటా ఆధార్ కార్డులు అవన్నీ తీసుకుని ఎలక్టోరల్ రోల్స్లో వచ్చి ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎస్పెషలీ జేఎన్కేలో మొన్న ఎలక్షన్లో ఒకతను చేశాడు, వాళ్ళు పట్టుకున్నారు. సిఆర్పిఎఫ్లో ఉన్నాడు, ఒకతనేమో జేఎన్కే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో ఉన్నాడు. మరి పాకిస్తానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటుంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలీదా? వాళ్ళకి కూడా తెలుసు కదా. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు వీటికి. అట్లా సపోర్ట్ మన వాళ్ళు ఇవ్వకుండా ఉండాలి. ఎవరైనా అట్లా చేస్తూ ఉంటుంటే నాకు డౌట్ వచ్చింది అని, నాకు దీని మీద అనుమానం ఉంది అని చెప్పి అథారిటీస్కి చెప్పాలి. సో వాళ్ళు చూసుకుంటారు ఇది కరెక్టా కాదా అని. ఊరినే కోపం తీర్చుకోవడానికి రివెంజ్ కింద పేర్లు పెట్టడం కాదు, సీరియస్గా తీసుకుని తర్వాత మేమేం చేయొచ్చు, ఆర్మీ ఫైట్ చేస్తుంది మేమేం చేయొచ్చు అంటే, ఈ స్లీపర్ సెల్స్ అందరూ ఉన్నారు కదా, ఫస్ట్ టైం ఐడెంటిఫై చేయండి. రెండోది మన రైల్ ట్రాక్స్, ఎలక్ట్రికల్ లైన్స్, వాటర్ సప్లై లైన్స్, బ్రిడ్జెస్, ఇవన్నీ దాని మీద కొంచెం కన్నేసుకుంటా ఉండాలి. దగ్గర ఉంటే పోతా ఉంటే చూసుకుంటా వెళ్ళాలి. ఎక్కడైనా డౌట్ఫుల్గా వస్తే, అనుమానం వచ్చింది ఏదో ఉంది అక్కడ, ఎవరో ఏదో చేస్తున్నారు అంటే పోలీసు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. సో ఇది మనం చూసుకోవటం బెటర్. ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ భారత్ వైమానిక దాడుల నేపథ్యంలో అమెరికా అగ్రరాజ్యం ఎట్లా చూసే అవకాశం ఉంది? ట్రంప్ ఏ రకంగా స్పందించావు? ఇంతవరకు మన వార్కి వెళ్ళలేదండి. యాంటీ టెర్రర్ ఆపరేషన్, ఆపరేషన్ సింధూర్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్కి అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకు? అమెరికా కూడా హూతీ కొడుతుంది కదండి, ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళు హెజ్బోలా, హమాస్ కొడుతున్నారు. సో ఇప్పుడు వచ్చి ఇండియా పాకిస్తానీ టెర్రరిస్ట్ కొడుతుంది అందుకని మేము ఒప్పుకోని అంటారు. లేదు, సపోర్ట్ వాళ్ళు చేస్తున్నారు. యాంటీ టెర్రర్ ఆపరేషన్ వరల్డ్ వైడ్ ఇండియా హెస్ గాట్ ఫుల్ సపోర్ట్. మొన్ననే నెల క్రితం 66 కంట్రీస్ దే సెడ్ yes విల్ సపోర్ట్ యూ అని, నెల కాదు 20 రోజుల క్రితం. సో ఇట్లా యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఈజ్ వెల్కమ్ బై ఎవ్రీబడి. పాకిస్తాన్ ఇస్ ఎపీ సెంటర్ ఆఫ్ టెర్రర్. ఆ ఎపీ సెంటర్ని మీరు కొడుతున్నారు, టెర్రర్ డిస్ట్రాయ్ చేస్తున్నారు, మాకేం ప్రాబ్లం లేదంటారు. కానీ కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోండి, పాకిస్తాన్ని కొట్టొద్దు అని. అది మనమే కొట్టక్కర్లా, వాళ్ళలో ఉన్నోళ్ళే కొట్టేస్తున్నారు. కరాచీలో సివిల్ అన్రెస్ట్, ఇండిపెండెన్స్ మూవ్మెంట్ బరోచిస్తాను, ఇండిపెండెంట్ మూవ్మెంట్ పక్తూరిస్తాను, పిఓకే అయితే మంది, అది వాళ్ళది కాదు. అది ఎనివే మనం తీసుకున్నా కూడా ఎవరేవారు కాదు. ఓకే, ఇప్పుడు ఒక వైమానిక ఆపరేషన్ స్టార్ట్ చేయాలంటే ముఖ్యంగా ఎటువంటి సామాగ్రి కావాలంటారు? వెపన్స్, ఎటువంటి వెపన్స్ కావాలంటారు? చాలా డిఫరెంట్ వెపన్స్ ఫర్ డిఫరెంట్ ఆపరేషన్స్ అండి.
అవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఓకే. ఏదైనా చెప్పాను కదండి, WWR వార్ వేస్టేజ్ రేషియో అని ఉంటుంది. ఫస్ట్ లైన్ ఉంటుంది, సెకండ్ లైన్ ఉంటుంది. మన సెకండ్ లైన్ కన్నా ఎక్కువ ఉంది. మనం వీ కెన్ టేక్ ఆన్ పాకిస్తాన్. అది వారం 10 రోజుల్లో మనకి 1-2 నెలలు స్టాక్ ఉంది. సో వీ నో ప్రాబ్లం. ఇప్పుడు రష్యా నుంచి కొన్ని మెజైల్స్ తెప్పించుకున్నాం, ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇస్తారు వాళ్ళు. మనకి వెపన్ షార్టేజ్ అని లేదు, మన సోల్జర్ షార్టేజ్ అని లేదు. ఇప్పుడు పాకిస్తాన్తో యాక్షన్ తీసుకుంటే చైనా వచ్చుద్దేమో అని, ఆ ప్రాబ్లం కూడా లేదు. చైనా హౌ టు హ్యాండిల్ ఇట్, వీ వాట్ ఆర్ ఆఫ్ పీపుల్ దేర్. ఫుల్ ఫ్లేజ్ వార్ అగేన్స్ట్ ఇండియా అని చైనా రాదు, డ్యామేజింగ్ టు చైనా. ఇప్పుడు నాకేంటంటే వీళ్ళు కార్నర్డ్ ర్యాట్స్ అండి. ఎలుకల్ని ఒక చివరిగా కార్నర్లో తోసేస్తే అది మమ్మల్ని అటాక్ చేస్తే పారిపోయే ట్రై చేయదు. అట్లాంటి కండిషన్లో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 2 places అండి. వాళ్ళేమో టెర్రరిస్ట్ యాక్షన్. పాకిస్తాన్ ఆర్మీ కూడా టెర్రరిస్ట్ అంతా వాళ్ళ కిందే ఉన్నారు. ఈ స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఏదైతే మీరు చేయొచ్చో ఇండియాలో చేయండి అంటారు అనుకోండి. అందుకనే మనకు ప్రజా కొంచెం అటెన్షన్ తీసుకుని ఇట్లాంటివి అవనీయకూడదు. ఎంతవరకు అయితే అంతవరకు అనుమానం ఉంటే చెప్పేయండి, అయిపోద్ది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్, ఇట్లా చేయటం మొదలుపెట్టారంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఒక యాక్షన్ తీసుకున్నాం. 42 టెర్రరిస్ట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసి దాంట్లో 9 సెలెక్ట్ చేసాం, 9 కొట్టాం. LOC, ఇప్పుడు LOC కూడా దానికి విలువ లేదు, ఎందుకంటే పాకిస్తాన్ సిమ్లా అగ్రిమెంట్ని రద్దు చేసింది. రద్దు చేస్తే LOC వాజ్ మేడ్ అండర్ సిమ్లా అగ్రిమెంట్. అంటే అఫీషియలీ LOC లేదు, గ్రౌండ్ మీద ఉంది. కానీ గ్రౌండ్ మీద మనం ఇంతవరకు LOC దాట్లా. వాళ్ళు ఫైర్ చేస్తున్నారు, మేము ఫైర్ చేస్తున్నాం. అట్లాంటి ఆపరేషన్ జరుగుతూనే ఉంది. కొంచెం ఇప్పుడు పెద్ద వెపన్స్, ఆర్టిలరీ షెల్స్ అది యూజ్ చేస్తున్నారు. ఇంకా బుల్లెట్స్ ఫైరింగే కాదు, షెల్స్ ఫైరింగ్ కూడా మొదలుపెట్టింది. మధ్యలో మోటార్ ఫైరింగ్ చేశారు. ఈ షెల్స్ ఫైరింగ్ చేస్తుంటే ఇప్పుడు దానికి కూడా రియాక్ట్ అవుతాం. ఎక్కడైతే ఏదైనా బంకర్ నుంచి ఫైర్ చేస్తున్నారంటే ఆ బంకర్ని ఎక్కడ పడతాం. సో ఇట్లా LOC దగ్గర యాక్షన్ జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ సీజ్ ఫైర్ వైలేషన్స్ లాగా ఉంటుంది. మెయిన్ యాక్షన్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే ఇంకా 33 టెర్రరిస్ట్ ఐడెంటిఫై చేశాం. ఈ 9కి దెబ్బ తగిలేటప్పటికి ఆ 33లో ఎవరు ఉంటారంటే అందరూ పారిపోయి ఉంటారు. ఎక్కడికి పోతారు, ఎట్లా వెళ్తారు, ఎక్కడికి మళ్ళీ కలెక్ట్ అవుతారు అని మనకి ఇంటెలిజెన్స్ వచ్చింది. అప్పుడు మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పాజ్ బటన్ వస్తాం. పాజ్ బటన్ బదులు అప్పుడు అది కనుక్కున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లే బటన్ వస్తాం. లేకపోతే వాళ్ళు ఇక్కడ టెర్రరిస్ట్ యాక్షన్స్ మొదలుపెట్టారు అనుకోండి, అప్పుడు పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తాం. అప్పుడు దాని ఇట్ బి మిలిటరీ ఆపరేషన్, ఇట్ బి అ వార్. మీరు ఎస్కలేట్ చేస్తున్నారు కదా, మేము రెస్పాండ్ చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి చోట 47, 48, 65, 71, 98 కార్గిల్ ఆపరేషన్ 98 అన్నిట్లో పాకిస్తాన్ స్టార్ట్ చేసింది. మన మీద రెస్ట్రెంట్ అంటారు. ఈ తఫా రెస్ట్రెంట్ పనికిరాదు. ఇప్పుడు చేసాము, దీని మీద యాక్షన్ వస్తే వీ విల్ యాక్ట్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. బలూచిస్తానే బ్రేక్ ఆఫ్ అయిపోతుంటే, పఖ్తూనిస్తాన్ బ్రేక్ ఆఫ్ అయిపోతుంటే, కరాచీ కూడా బ్రేక్ ఆఫ్ అయిపోయి ఉంది. POKని మేము తీసుకుంటాం. ఏముందండి పాకిస్తాన్, మిగిలింది ఏంటి? వాడు కూడా వీ వాంట్ టు జాయిన్ యూ అంటారు. సెన్సిబుల్ ఫెలో అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు చాలా వరకు జిహాదీస్ అయిపోయారు, టెర్రరిస్ట్ ఉన్నారు, వాళ్ళని అటాక్ చేయాలి. టెర్రర్ ఆపరేషన్గా మనం ఏమి చేసినా ఎవరు ఏమనరండి. వార్లోకి పోతే అవుద్ది, కానీ వార్లో అవటానికి మేము వేర్ నాట్ స్టార్టింగ్. వాళ్ళే ఎక్స్కలేట్ చేస్తే మేము విల్ రియాక్ట్. వార్ వచ్చే అవకాశం ఉందంటారా భారత్ పాకిస్తాన్కి చూస్తే పరిణామాలు? ఉందండి. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు వీఆర్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ టెర్రర్. మన్ని టెర్రరిస్ట్ మేము ఫీడ్ చేస్తున్నాం అని అర్థం. వీఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ టెర్రర్ అనాలి. అట్లాంటప్పుడు మీ 9 టెర్రర్ క్యాంప్స్ మేము ఎగరగొడితే థ్యాంక్ యూ ఇండియా మనం హెల్ప్ చేశారు అని అనాలి కదా, అన్నారు కదా. సో చెప్పటం ఒకటి, చేసేది ఒకటి వేరు. అందుకని దట్ లెసన్ వీల్ టీచ్ దెమ్ అండి. ఇప్పుడు ఇండియాలో టెర్రర్ ఆపరేషన్స్ మళ్ళీ వచ్చినాయి అంటే మీరు పాఠం నేర్చుకోలేదు, అట్లాంటప్పుడు మేము వదిలిపెట్టము. దెన్ ఇట్ ఈస్ వార్. మీరు ఇప్పుడు చేశారంటే వార్. వీఆర్ టెలింగ్ దెమ్ ఆల్సో వెరీ క్లియర్లీ. మీరు ఎస్కలేట్ చేశారంటే ఇది వార్. ఇప్పుడు నేను ప్రయోగించింది మిసైల్స్ అనుకోవచ్చా? నేను ప్రయోగించింది వైమానిక దాడుల్లో మిసైల్స్ అండ్ డ్రోన్స్ అండి. ఏమి విమానాలు అక్కడ పోలేదు, మనుషులు పోలేదు. 500 to 550 కిలోమీటర్స్ దూరం ఉంది మన బౌండరీ నుంచి బాగల్పూర్. ఓకే, అక్కడ కొట్టాం. మెయిన్ పేరేంటి, మసీద్ అహ్మద్, మజార్
షఫీదా హఫీజ్ అహ్మద్ ఏమో ఇక్కడ, అక్కడ ఏముందంటే మొహమ్మద్ అజర్ మొహమ్మద్ ఆజాద్ రోజు చేసాం కదా 550 కిలోమీటర్స్. పాకిస్తాన్ వెడల్పెట్టింది 700-800 కిలోమీటర్స్. 550 కిలోమీటర్స్ పాకిస్తాన్ టెరిటరీలో పోయి కొట్టావు అంటే వాళ్ళకి కొంచెం వార్నింగే కదండి. మా రీచ్ ఎనీవేర్ ఇన్ పాకిస్తాన్, వీ విల్ రీచ్ యూ, వీ విల్ బ్లో యూ అప్. సో ఈదర్ యూ లెర్న్ యువర్ మేనర్స్ అండ్ ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్స్. బలూచిస్తాన్, పఖ్తూనిస్తాన్తో మీరు ఫైట్ చేసుకోండి. పిఓకే అయితే మాది. ఇప్పుడు ఇదే అదనుతో భారత్ పిఓకేను ఆక్రమించే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ. ఆక్రమించడం చాలా పవర్ఫుల్ వర్డ్ అండి. మనమే అటాక్ చేయక్కర్లా. పిఓకే జస్ట్ వాక్ ఇన్ అండ్ టేక్ ఇట్ లాగా ఉంది. అక్కడ మనం వస్తున్నాం అంటే ఉన్న ఆర్మీ కూడా పారిపోద్ది. అసలే పాకిస్తాన్ ఆర్మీ ఫ్యూల్ లేదు, సివిలియన్స్ రేషన్ పెట్టుకుని ఆ ఫ్యూల్ మనం తీసుకుంటున్నాం ఆర్మీకని. వెపన్స్ లేవు, చాలటం లేదు. నీ ఎయిర్ క్రాఫ్ట్ని ఫ్లై చేయడానికి కూడా ఎక్కువ ఫ్యూల్ లేదు. ఆర్మీ నుంచి చాలామంది రిజైన్ చేసి పారిపోతున్నారు. ఇప్పుడు ఫ్రంట్ లైన్ నుంచి మ్యూటరీ చేసి వెళ్ళిపోయారు చాలామంది. ఎందుకు? ఇక్కడ ఉండే లాభం లేదు, మనం చంపేస్తున్నారు కానీ. అందుకని ఐ డోంట్ సీ పాకిస్తాన్ హ్యావింగ్ ఎనీ చాయిస్ అండి. ఏంటంటే లాస్ట్ రిసార్ట్ ఆర్మీగా డిసైడ్ చేసి గవర్నమెంట్కి చెప్పేది. అక్కడ పాకిస్తాన్ ఐఎస్ఐ అండ్ ఆర్మీ మెయిన్ థింగ్. ఇప్పుడు ఐఎస్ఐ చీఫ్ని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా చేశారు. ఇంకా పవర్ఫుల్ అయింది ఐఎస్ఐ చీఫ్. పాకిస్తాన్ జనరల్ ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడో తెలియట్లేదు ఎవరికి, బయటకు వచ్చి మాట్లాడటంలా. సో ఐఎస్ఐ నౌ బికమింగ్ సూపర్ పవర్ఫుల్. ఇప్పుడు ఆర్మీ అండ్ ఐఎస్ఐ కలిసేసేసి మేము డిసైడ్ చేస్తాం, మనకేం చాయిస్ లేదు అని అనుకుంటే టెర్రర్ స్టార్ట్ చేయండి, మేము కూడా బ్లాస్ట్ మొదలు పెడతాం, అట్లా చేసుకుంటే వార్ అవుద్ది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఈ విషయంలో ఎంతమంది బలగాలు పాల్గొన్నారంటే ఏం చెప్తారు? వార్ సైడా? కొన్ని డ్రోన్స్, మిసైల్స్ ఫైర్ చేయడానికి ఎంతమంది కావాలండి? కొన్ని ఆ మిసైల్ గార్డ్ బ్యాటరీస్ వాళ్ళకి టార్గెట్ ఇస్తారు. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి, ఏది టార్గెట్ తెలియాలి కదండి. అక్కడ మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చేశారు. ఓకే, రా అయినా ఇంకెవరైనా ఇంటెలిజెన్స్ అయినా మిలిటరీ ఇంటెలిజెన్స్ అయినా చాలా బాగా లొకేట్ చేసి ఐడెంటిఫై చేసి పెట్టారు. విల్ ఐడెంటిఫై యూ, విల్ ట్రేస్ యూ అండ్ డిస్ట్రాయ్ యూ అన్నారు మోడీ గారు. ఐడెంటిఫై చేసి ట్రేస్ చేయటం ఎక్కడున్నారు అని చెప్పడం అంత ఈజీ కాదు ఇంకో దేశంలో. సో హ్యాట్స్ ఆఫ్ టు ద ఇంటెలిజెన్స్ పీపుల్ అండి, చాలా బాగా చేశారు, లొకేట్ చేశారు. ఇది పాయింట్ అన్నారు. మన మిజైల్ పాయింట్ టార్గెట్ అక్కడ కొట్టిందండి, ఇక్కడ అక్కడ కాదు. మన మిజైల్ టార్గెట్ చేయాలంటే ఇంత టార్గెట్ చాలండి కొట్టడానికి, అది కొట్టేస్తుంది. అసలు కొంతమంది అంటారు రూపాయి బెళ్ళబెట్టారంటే దాన్ని కొట్టుద్ది, అది అంత యాక్యురేట్ అనమాట. సో వీఆర్ నాట్ ఫైటింగ్ వార్ ఓన్లీ ఆన్ ద గ్రౌండ్ అండి. చల్లో రిసోర్సెస్ ఉన్నాయి, శాటిలైట్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఇదంతా చేయటానికి అంత ఉంటుంది. మోడీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? ఎటువంటి యాక్షన్ ఉంటుంది మళ్ళీ? ఇప్పుడు ప్రస్తుతం పాజ్ బటన్ అండి, నేను అనుకోవటం. ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు అనుకోండి. పాజ్ బటన్ ఎందుకు? మనం యాక్షన్ తీసుకుందాం, దాని రియాక్షన్ ఏంటి చూడాలి కదా. వచ్చేసేసి మనం క్షమించండి, మేమేం చేయటం లేదు, ఫ్రమ్ నౌ ఆన్ టెర్రరిస్ట్ మీరే తీసుకోండి అని హ్యాండ్ ఓవర్ చేస్తారు అనుకోండి, ఫైన్. కానీ బాలకోటను, బలూచిస్తాన్ను, పఖ్తూనిస్తాన్ ఫైట్ మనకు సంబంధం లేదు కదా. అది వాళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలి. మనతో పీస్ కావాలంటే ఇట్లా చేయాలి, అది చేయరు. చేయకపోతే ఏమవుద్ది? టెర్రరిస్ట్ విల్ రియాక్ట్ ఆన్ దేర్ ఓన్. టెర్రరిస్ట్ రియాక్ట్ చేయాలంటే వాళ్ళకి సపోర్ట్ కావాలి, ఐఎస్ఐ మిలిటరీ సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చారనుకోండి, ఇట్స్ అ వార్ యాక్షన్. సో ఇప్పుడు మనం వీ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ టెర్రర్ ఆపరేషన్స్ ఇన్ ఇండియా. అది ఇక్కడ జరగనీయకుండా ఉండాలి. ప్రజలు కొంచెం అటెన్షన్ పెట్టుకుని ఎక్కడెక్కడ చూసుకుని అనుమానం వచ్చినప్పుడల్లా చెప్తా ఉండాలి. లోకల్ పాకిస్తానీ సెల్స్ని పట్టుకుని ఇక్కడ నుంచి తరివేయాలి, చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్లో జైషే మహమ్మద్ అనే ఉగ్రవాది హతమేరని వార్తలు వస్తున్నాయి, ఎంతవరకు నిజమంటారు? మనకెట్లా తెలుస్తుందండి? ఎందుకంటే బ్లాస్ట్ అయినప్పుడు బుక్కలు కూడా దొరుకుతాయో లేదో తెలీదు, శవం దొరుకుద్ది అది కష్టం. ఎంత లోతున్నాడు, ఎట్లా చచ్చిపోయాడు, ఏంటి అది డిఎన్ఏ టెస్టింగ్ దొరికితే పీసీ టెస్ట్ చేయడానికి తెలుస్తుంది. అదంతా ఇప్పుడు జరగట్లేదు కదా. వాళ్ళే అంటున్నారు హఫీజ్ మహమ్మద్ చచ్చిపోయాడు అని. సరే మీరు అంటారా చచ్చిపోయాడు అని, నిజంగా చచ్చిపోయాడా లేదా మన తర్వాత తెలుస్తుంది, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు కదా. దట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ అండి. మీరు వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తారా? మీరు మీ టెర్రరిస్ట్ని సపోర్ట్ చేసి ఇండియాలో జిహాదీ టెర్రరిస్ట్ యాక్ట్ చేయిస్తారా? చేయిస్తే మీరు గిల్టీ.
మేము కంట్రోల్ చేసుకున్నాం, రిస్ట్రెంట్ చూపెట్టాం, వాడు రెస్పాన్స్ సరిగ్గా చేయలేదు, అందుకని యాక్షన్ తీసుకుంటాం. అది వెరీ క్లియర్గా చెప్తారండి. మనం ఏం చేయాలి? భారత్ మాతాకి జై, ఇండియా ఫస్ట్, మేమంతా ఇండియన్సు అని ఆ ఫీలింగ్ ఉండాలి. ఎవరైతే ఆ 10% ఫీలింగ్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు మా వాళ్ళు కాదు, నేను డెఫినెట్లీ ఎక్స్పోజ్ చేస్తామని ఎక్స్పోజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంట్లో వచ్చేసేసి అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా మంచి ఫ్రెండ్గా ఉంటున్నాడు, కానీ వాడు పాకిస్తానీ. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? అసలు ఇక్కడ ఇండియన్ అమ్మాయిలకి పాకిస్తానీ అబ్బాయిలు ఎట్లా దొరుకుతున్నారండి? వాళ్ళ పేరెంట్స్కి డబ్బులు ఇస్తుంటే వాళ్ళు అమ్మేస్తున్నారు పీపుల్ని. దుబాయ్ నుంచి వచ్చి ముసలాళ్ళకే ఇక్కడ అమ్ముతున్నారు కదా, 1 month పెళ్ళి, 1 week పెళ్ళి అని. అందుకని వాళ్ళకి ఆ ఆలోచన లేదు, డబ్బులకి డెస్పరేట్ అనమాట. ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ, పూర్ పీపుల్ ఉన్నారు. ఇట్లాంటి చేసుకుని పాకిస్తానీ అనుకుంటే మా అల్లుడు మంచోడు అనుకుంటూ ఉంటారు. వాడు మంచోడు కాదు కదా, వాడు పాకిస్తానీ. ఇక్కడికి వచ్చింది ఏదో రీజన్ ఉంటుంది రావటానికి. అట్లాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేసి లెట్ ద పోలీస్ డీల్ విత్ దెమ్. మీకు సానుభూతి చూపెట్టాల్సిన అవసరం లేదు. అయ్యో ఇక్కడికి వచ్చాడు, ఈ 20 సంవత్సరాల్లో పిల్లలకి అన్నాడు, ఆ పిల్లలకి ఏమవుతుంది అది ఇది. అది మీ అమ్మాయిని అమ్మేటప్పుడు అది ఆలోచించుకోవాలి. నో, షీ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. పాకిస్తాన్లో ఉన్నవాడికి ఇండియన్ గర్ల్ విల్ ఫాల్ ఇన్ లవ్, అది కూడా ముస్లిం గర్ల్? నాట్ లైక్లీ. దాదాపు 1 లక్ష పైన ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. ఇంకొక 10 లక్షల మంది పాకిస్తానీస్ పాస్పోర్ట్ పెట్టుకొని ఇక్కడ తిరుగుతున్నారు జాబులు చేసుకుంటా. వీళ్ళందరినీ ఎత్తికి తీయాలి కదండి, వీళ్ళందరూ డేంజర్ స్పాట్స్ వీళ్ళందరూ. సో ఎట్లా తెలుస్తుంది? అబవ్ గ్రౌండ్ వర్కర్స్ని ఐసోలేట్ చేస్తే మన వాళ్ళ పబ్లిక్ చెప్పాలి, అది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ. అంతా పోలీసు వాళ్ళు చేసుకుంటారు, ఇంటెలిజెన్స్కి తెలుస్తుంది, కష్టం, టైం పట్టుద్ది. మనం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. పోలీస్కి, ఆ ఇంటెలిజెన్స్కి, అథారిటీస్కి రిపోర్ట్ చేస్తే అనుమానం ఉంది, అక్కడ బ్యాగ్ పెట్టిపోయాడు, ఆ బ్యాగ్లో అనుమానం ఉంది, బాంబ్ బ్లాస్ట్లు ఉన్నప్పుడు అనుకునేవాళ్ళం. ఇప్పుడు మనిషే బిహేవియర్ అనుమానంగా ఉంది. సో అవన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు, నిజంగా చేస్తున్నాడా, లేకపోతే ఏదో మౌల్వీ ఏదో మాస్క్లో చెప్పాడని చెప్పి ఆ ఉత్సాహంలో జై పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో చెప్పాడా, లేకపోతే నిజంగా పాకిస్తానీ ఫీలింగ్ ఉందా అని ఇవన్నీ పోలీసు చూసుకుంటుంది. అని ఐడెంటిఫై చేసి పోలీసుకి చెప్పడం మన బాధ్యత. ఈ నెక్స్ట్ పాకిస్తాన్ మరి ఈ అటాక్ ఉగ్రదాడుల మీద, స్థావరాల మీద భారత్ అటాక్ చేసింది కాబట్టి మరి తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఎదురుదాడి? ప్రస్తుతం పాజ్ అండి. నేను అన్నట్టు వాళ్ళ రియాక్షన్ బట్టి ఉంటుంది. అది కాక వాళ్ళు మళ్ళీ ఎకట్ అయ్యారనుకోండి, ఎక్కడైనా గుంపుగా చేరి ఉన్నారనుకోండి, మళ్ళీ అప్పుడు చేయొచ్చు, కొంచెం అది కూడా ఎగరేయండి. హైదరాబాద్కి ఏమైనా టెర్రర్ ఏమైనా అలాంటిది ఏమైనా లేదు కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే? లోకల్ టెర్రర్ ప్రతి చోట ఉండదండి. ఇక్కడ స్లీపర్ సెల్స్ ఇక్కడ కూడా ఉంటారు, హైదరాబాద్లో కొంచెం ఎక్కువ ఉంటారు విజయవాడ వైజాగ్తో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ, ఆ పాపులేషన్ దాక్కోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ఆ పాపులేషన్ వాళ్ళకి తెలుస్తుంది, అక్కడ ఎవరికో కొంచెం తెలుస్తుంది వీడు రైట్ ఫాలో కాదని. మీరు వాడికి సపోర్ట్ ఇస్తూ ఉంటే మీరు కూడా గిల్టీ. మాకు దీంతో సంబంధం లేదు, మేము టెర్రరిస్ట్ కాదు, టెర్రరిస్ట్ ఇస్లాం పేరు మీద టెర్రర్ చేసే వాళ్ళకి మాకు సంబంధం లేదు అని మీరు నిలబడి చెప్పాలండి. ఎందుకు చెప్పడం లేదు? మాకేముంది, మాకు పర్వాలేదు పర్వాలేదు అని క్వైట్గా కూర్చుంటే మీరు కూడా దానికి ఏదో ఒప్పుకున్నట్టు లెక్క. 90% పీపుల్ అట్లా కాదు కదా, ఎందుకు భయపడుతున్నారు? నేనంటే నేను షియా సున్నీ వాడు ఏమనుకుంటాడో, లేకపోతే నేను అహ్మదియా, నా మీద ఏం చేస్తారో. ఇండియాలో అవన్నీ లెక్కలేదండి. మీరే అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేదాలు చూపెట్టుకుంటున్నారు. వేదం అది లేదు మనకి, ఇంత డిఫరెన్సెస్ లేవు. ఇండియాలో అందరూ హాయిగా ఉండొచ్చు, సుఖంగా హార్మోనియస్గా ఉండొచ్చు. ఇండియా ఫస్ట్. ఓకే, అది. నమస్తే అండి, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.